దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. ప్రవక్త అయిన యెహెజ్కేలును దేవుడు తూర్పు ద్వారం గుండా నడిపిస్తున్నాడు. అక్కడ జరుగుతున్న ఒక సంభవాన్ని తెలియచేస్తున్నారు. అదేమనంటే, ఆ మార్గం గుండా ప్రభువారు లోపలికి మందిరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారట. మూసి ఉన్న ఆ తూర్పు ద్వారం దేవుని మహిమ ప్రకాశం ఆ ద్వారం గుండానే ప్రవేశించిందని అస్తమాను ప్రజలకు గుర్తు చేస్తూ ఉంటుంది. పాత ఆలయం తూర్పు ద్వారం గుండా వెడలిపోయినట్లుగా 10:19లో 11:22లో తిరిగి మరెన్నడూ వదులుపోనని దేవుడు వారికిచ్చిన మాటలను 43:7-9 వచనాల్లో కూడా మనకు కనబడుతుంది. ఆయన ఆ మహిమను, ఆ ప్రభావమును ఆ మందిరములో కనపరిచినప్పుడు ప్రవక్త సాగిలపడి దేవునికి నమస్కారం చేశాడట. ఆ యొక్క తూర్పు ద్వారం గుండా ఇక ఎవ్వరూ ఎన్నడూ ప్రవేశించటానికి వీలు లేదు. కేవలము ప్రభువు మాత్రమే ఆ ద్వారం గుండా వెళ్ళాలి, రావాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక నియమం. చాలా ఆత్మీయ విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. దేవుడు ఒక ప్రత్యేకతను కోరుకున్నాడు. ఆయన ఏది చేసినా ప్రత్యేకత ఉంది. మనం కూడా ఆయన ప్రత్యేకంగా చూడాలి అని కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం కొన్ని ఫొటోస్ చూస్తాం. ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి ఫొటోస్ చూస్తాం. ముందు ఒక ఫోటో ఉంటది, మధ్యలో యేసుప్రభు వారి ఫోటో ఉంటది, తర్వాత ఇంకో ఫోటో ఉంటది. మన ప్రాంతాల్లో ఆ ముగ్గురు కూడా దేవుళ్ళు అని ప్రజలకు ఒక 3 మతాలను ఆపాదించి చూపిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా అలాగున ముగ్గురులో నేనొక్కడిని అని అనటం లేదు. 33 కోట్ల దేవతల్లో నేనొక్కడిని, దేవుళ్ళలో నేనొక్కడిని అంటలేదు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని డైరెక్ట్ గా దేవుడే చెప్తున్నాడు. ఆయన చెప్తున్న ఈ మాట ఎంత ఘనమైనది, ఎంత గంభీరమైనది, వాస్తవమైనది. కనుక ఇక ఆయనతో పోల్చడానికి ఇంకెవ్వరికి కుదరదు. నాతో సములెవరు అని ప్రభు చెప్తాడు. నాతో ఎవరిని పోలుస్తారు అని మీరు అంటాడు ఆయన. ఆయనతో ఎవరిని పోల్చగలము? ఆయన ఒక మనిషి అయితే పోల్చగలం, లేకపోతే ఏదైనా ఒక వస్తువు అయితే పోల్చగలుగుతాం, ఏదైనా మరొక వాహనమైనా పోల్చగలుగుతాం. కానీ దేవుడితో పోల్చడానికి ఎవరికి అవుతుంది? ఆయనకి ఎవరు సాటి? ఆయనకి ఆయనే సాటి అంతే. అందుకే అంటున్నాడు, నా మార్గంలో ఇక మరొకరు ఎవ్వరూ వెళ్ళటానికి కుదరదు, నా ద్వారం గుండా నేను ప్రవేశిస్తాను అని చెప్పారు ఆయన. ఆయన ప్రవేశించినప్పుడట మందిరము మహిమ చేత నింపబడింది. ఈ రోజున ప్రతి మందిరంలోనూ గనుక ప్రభు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ మందిరము మహిమ చేత నింపబడుతుంది. మందిరంలో ఈరోజు మహిమ కనబడటం లేదు, ఆయన ప్రభావం కనబడటం లేదు, ఆయన ఉనికి కనబడతలేదు, ఆయన జీవం కనబడటం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన అసలు మందిరానికే రావడం మానేశాడు. మందిరం మీద దృష్టి నిలపడం మానేశాడు. కారణం ప్రజలే స్వార్థపూరితమైన వారై, ఇచ్చకపు మాటలకు లోబడిపోయి దురద చెవులు కలిగిన వారై సొంత బోధలు, సొంత బోధకులను నిర్ణయించుకోవడం జరిగింది.
కనుక దేవునికి ప్రాధాన్యత లేనప్పుడు ఎంత సుందరమైన కట్టడాలు ఉంటే మాత్రం ఆయన ఉంటాడా? ఉండడు. ఈరోజు దేవుడిదే ఈ మందిరము అని చెప్పడానికి లేదు. ఇది పలానా వారిది, పలానా డినామినేషన్ వారిది అని చెప్పేలా ఉన్నాయి. ఇదే విచారింపదగిన విషయం. కనుక దేవుడు ఏ మందిరంలో అయితే ఉంటాడో ఆయన మహిమ, ఆయన ప్రజెన్స్ అక్కడ ఉంటది. అందుకనే మనము ప్రతి సహవాసం రోజున ఆయనను ఆరాధనతో ఆహ్వానించవలసిన వారిగా ఉన్నాం. ఆయన ఆరాధనలో గనక మన ఆరాధన అంగీకరించి వస్తే ఇక అంతే, ఆ రోజు మనమందరం కూడా మహిమ చేత నింపబడతాం. ఆ మహిమను చూస్తే హృదయాలు కదిలించబడతాయి. ఆయన ఎదుట సాగిల పడిపోతాం. అదే జరిగింది యెహెజ్కేలు ప్రవక్తకు. మనం అలాగున నిత్యం మన మందిరాలలోనికి ప్రభుని ఆహ్వానించే అనుభవంలోనికి నడిపించబడాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆయన అడుగు పెట్టిన తర్వాత మహిమ వచ్చింది. మహిమ తర్వాత ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. మహిమ లేకుండా మాట్లాడితే, మహిమ రాకుండా మాట్లాడితే మనుషులు మాట్లాడతారు. మనుషుని యొక్క ఉద్దేశాలు మాట్లాడబడతాయి. కానీ ఆయన గనుక అడుగు పెట్టిన తర్వాత ఆయన మహిమను చూడగలిగేమా, ఆయన అప్పుడు మాట్లాడతాడు. ఇది దైవ క్రమము. అందుకే ఆయన మాట్లాడుతున్నప్పుడు మనసుకు హత్తుకునేలాగా మాట్లాడుతున్నాడట. ఎంత అద్భుతమైన మాటలు ఇందులో ఉన్నాయో తెలుసా? మనసుకు హత్తుకునేలాగా ఆయన మాట్లాడుతున్నాడట. ఆ మాటల యొక్క వర్ణనాతీతమైన వర్ణన ఎంత గొప్పగా ఉంది అంటే, ఆయన అంటున్నాడు, నా మాటలను శ్రద్ధగా గమనించు. నేను నీకు కొన్ని విషయాలను చెప్పబోతున్నాను. అవి మనసులో భద్రం చేసుకో. ఈ మందిరం బయటికి వెళ్ళడం గమనించు. లోపలికి రావడం కూడా చాలా జాగ్రత్తగా గమనించు. ఈ విషయాలు నా మాట వినలేని ప్రజలున్నారే, నా మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఇశ్రాయేలు ఉన్నారే, వారికి చెప్పు. ఇంతవరకు చేసిన ఆ అసహ్యమైనటువంటి క్రియలు, కార్యాలు చాలు అని వాళ్ళకి చెప్పు. వారు అర్పించినప్పుడు నా పవిత్ర ఆలయాన్ని అపవిత్రం చేశారు. హృదయ సున్నతి లేకుండా విదేశీయులతో పాటు వాళ్ళు అపవిత్రపరచబడిపోయారు. అసహ్యమైన క్రియలు చేస్తూ నా నిబంధనను మీరేరు వాళ్ళు. వాళ్ళతో చెప్పి మాట. అన్ని జనులతో కలిసిపోయి వాళ్ళ వ్యవహార శైలిని అవలంబించాడు. వాళ్ళతో మాట్లాడు ఈ విషయాలన్నీ అంటూ దేవుడే మాట్లాడుతున్నాడు. సున్నతి లేని అనగా లోకాన్ని కోరుకొని లోకంలో బ్రతుకుతున్న ప్రజలు, ఆధ్యాత్మికంగా వాళ్ళు అయోగ్యులు, దేవునితో ఒడంబడిక సంబంధము లేని ప్రజలు వాళ్ళు. అలాంటి దేవునితో సంబంధం లేని వారి మాటలు విని వాళ్ళు దేవునికి దూరమయ్యారట. ఈ దినాల్లో మనం ఏం గమనిస్తామంటే, కొన్ని కార్యక్రమాల్లో అది పుట్టినరోజు అవ్వచ్చు, మెచ్యూర్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా వివాహం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మరణం సంభవం జరిగిన సందర్భంలోనైనా అయి ఉండొచ్చు. అక్కడ మాట్లాడేవాళ్ళు దేవునికి సంబంధించిన ప్రజలు మాట్లాడరు. అక్కడ దేవునితో సంబంధం లేని ప్రజలు మాట్లాడుతుంటారు అక్కడ. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి. అవన్నీ అవాస్తవమైన విషయాలు. వాళ్ళు ఎక్కడో ఏదో ఆచారాన్ని కలిగి ఉంటే అది క్రైస్తవత్వానికి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. చాలా విచారం అనిపిస్తది. పాస్టర్ గారిని అంటారు, అయ్యా ఏం చేయాలో చెప్పండి అంటారు. అది సరే అని అంటారు. వెంటనే ఎవరో చెప్పిన మాట ప్రకారంగా చేయడం మొదలు పెడతారు. ఇది విచారం కాదా? వాళ్ళకి తెలీదు కదా దైవ మర్యాద, దేవుని వాక్యపు యొక్క విలువ వాళ్ళకి తెలీదు కదా.
అందుకే ఒక దినాన్న దేవుని మర్యాద ఎరగని ప్రజలు వచ్చారట. వచ్చినప్పుడు దేవుడు వారి మధ్యకు సింహాలను పంపించాడట. అప్పుడు ఆ రాజుగారు గమనించి దేవుని మర్యాదను యాజకులను పిలిపించి బోధింప చేశాడట. అంటే దేవుని మర్యాద తెలియకపోతే సింహాల నోట్లోనికి వెళ్ళిపోవలసి వస్తది. అందుకే దేవుని మర్యాద నేర్పించే దైవజనుణ్ణి వెంబడించండి. వెంబడిస్తే ఆయన వాక్యాధారమైన విషయాలు సంఘానికి చెప్తాడు. అలాగ మసులుకోండి. మీకు దైవ మర్యాద తెలీదు. ఎందుకు తెలీదు అంటే మీరు వాక్యంలో ఎదిగిన వారు కాదు, నమ్మిన వారు, అంగీకరించిన వారు కొత్తవారు. కనుక అనుభవం కలిగిన దైవజనుడు చెప్పిన మాటలు వింటే బాగుంటుంది. కొన్ని మాటలు చెప్తాను. ఉదాహరణకి ఎవరైనా ఇల్లు కట్టాలని శంకుస్థాపన చేస్తే నవధాన్యాలు తెచ్చి అక్కడ ఆ పనిని ప్రారంభిస్తారు. అక్కడ ప్రార్థనా తైలంతో ప్రారంభించవలసింది నవధాన్యాలు ఎందుకు వచ్చాయి? అది ఎందులో ఉన్న ఆచారాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? ఒకవేళ ఎవరైనా అమ్మాయి మెచ్యూర్ అయితే ఆ అమ్మాయి కొరకు ఎన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఆకులు తెచ్చి ధాన్యం తెచ్చి పసుపు పామి రకరకాలైనటువంటి వాటన్నిటిని చేసి ఏవో పాటలు అక్కడ పాడి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఆ విధానం ఏంటి? వివాహం జరుగుతుందనంటే చాలు ఆ వివాహాలు ఎన్ని వచ్చేస్తున్నాయో ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయాయి. ఇవన్నీ ఒక 2 మాటలతో చెప్పేవేమీ కాదు. తీరుబడిగా మనము తెలుసుకొని పాటించాల్సినవి. ఎవరైనా చనిపోతే ఇంక ఎన్ని రకాలైన మాటలు మాట్లాడతారో. ఇక్కడ అలా చేయకూడదు, అక్కడ అలా చేయాలి. తల దగ్గర కొవ్వొత్తి వెలిగించి దీపం పెట్టాలట. అసలైన దీపమే ఆరిపోతే తల దగ్గర కొవ్వొత్తితో దీపం ఏంటి? నేను వద్దు అని చెప్తే ఆ సందర్భం బాగోదు, అర్థమవుదు జనాలకి. అదొక మర్యాద అనుకుంటున్నారంతే. ఇలాగున చాలా ఉన్నాయి. 1, 2 అని కాదు. ఇవి తెలియని వారు బోధించేస్తున్నారు. తెలివా పర్లేదు అలా చేసేయండి ఏం కాదంటున్నారు. ఇలాగున లోపలికి వచ్చేసాయి చాలావి. అందుకే మీరు అపవిత్రమైపోయారు. దేవుని ఎరగని ప్రజలు చెప్పిన మాటలు పాటించి చేసేసారు మీరు. అందుకే నాకు దూరం అయిపోయారు అని డైరెక్ట్‌గా దేవుడే అనేక విషయాలు మాట్లాడాడు. కనుక ఈ రోజున వాక్యానుసారంగా నీకు జీవించాలనే ఆలోచనే గనక ఉంటే, దైవ వాక్య ప్రకారంగా బ్రతకటానికి నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఇంకా అంటారాయన, దేవుడు మనకు అప్పగించాడు బాధ్యత. అది ఇతరులకు అప్పగించకూడదట. చాలా మంది ఏదైనా పని చెప్తే పని తప్పించుకోవడానికి పక్కోళ్ళకి అప్పగించేస్తారు. నేను చేయలేనండి అన్నట్టుగా నువ్వు చెయ్యి అని అప్పగిస్తారు. దేవుడు నిన్ను ఎంచుకొని, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పనికి నియమిస్తే ఇతరులకి ఎందుకు అప్పగిస్తావు? ఎప్పుడు కూడా దేవుడు నీకిచ్చిన పనిని నువ్వు శ్రద్ధ భక్తి కలిగి చెయ్యి. దేవుని చేత మెప్పు పొందుతావు. అందుకే దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఈ యెహెజ్కేలుకొస్తున్న ఈ దర్శనం నెరవేరే కాలంలో ఇలాంటి ప్రజలు ఉన్నారు. అప్పగించిన పనిని పక్కోళ్ళకి అప్పగించేటువంటి వారు. ఇప్పటికి అలాంటి ప్రజలు మనకున్నారు. అయితే మనం ఒక గుణపాఠం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునితో సంబంధం లేకుండా క్రీస్తు రక్తంలో శుద్ధి కాని వాళ్ళు సంఘంలో స్థానాన్ని పొందుతున్నారు. అలాంటి వాళ్ళు ఉండకూడదనేది ఆధ్యాత్మికమైన ఉద్దేశం. ఎవరు పెడితే వాళ్ళు సంఘ సంబంధమైన వ్యవహారాల్లో దూరి పెత్తనాలు చెయ్యకూడదు. అందుకనే ఆయన మందిరములో ఇశ్రాయేలు ప్రజలు బ్రతకవలసిన విధానాన్ని బ్రతకాలి. అన్యులు అందులోకి రాకూడదు అన్నాడు. అన్యులంటే దేవుని ఎరగని వారు మందిరానికి రాకూడదు అని అక్షర సత్యం కాదు. వాస్తవానికి మందిరములో దేవుని గురించిన విషయాలు తెలియని వారికి స్థానం ఇవ్వకూడదు అని. ఇప్పుడు దేవుని గురించి సంఘం గురించి తెలియనోడికి పెత్తనం ఇస్తే అతను ఏం వ్యవహారం చక్కబెడతాడు?
తెలియని వాడికి ఇస్తే వాడికి ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. అలాంటి వాళ్ళని అలా చేర్చొద్దు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని విడిచి లోక సంబంధమైన విగ్రహాలను అనుసరించి వారితో పాటు దేవునికి దూరమైపోయిన యాజకులు కూడా ఉన్నారు. చివరికి యాజకులు కూడా దేవుని సన్నిధిని విడిచి దైవ వాక్యాన్ని మరిచి దూరమైపోయారు. వాళ్ళు లేవీలు. అందుకే వాళ్ళ గురించి అంటున్నారు, వాళ్ళు చేసిన అపరాధం వారు భరించాలి అని. వారు చేసిన అపరాధం వారే భరించాలి. కారణం ఏంటంటే వారు అలాగున దేవునికి దూరం అయిపోయారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యాజకునికి కొన్ని ప్రత్యేకమైన విషయాలు బోధిస్తున్నారు ప్రభువారు. అలా ఎవరైతే మార్గాన్ని తప్పిపోయారో వారు నా మందిరంలోనికి సేవ చేయటానికి రాకూడదు. పవిత్రమైనటువంటి మందిరములో ఉన్న వస్తువులను వారు తాకకూడదు. వారు చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా వారు శిక్షను భరించాలి. ఎందుకు అంటే నా వాక్యానుసారంగా జీవించలేని వారు నా బోధ చేయటానికి వీలు లేదు, నా సేవ చేయటానికి వీలు లేదు అన్నారు. నా మందిరములో బాధ్యతలను వారు చెయ్యాలి అనంటే నమ్మకమైన సాదోకు వంశానికి సంబంధించిన వారై ఉండాలి. వారే నా సన్నిధిలో పరిచర్య చెయ్యాలి. వారు నాకు ఏదైనా సమర్పించాలంటే వారే ఉండాలి. వారే నా ఎదుట నిలబడాలని ప్రత్యేకించబడిన సాదోకు యొక్క కుటుంబానికి ప్రభువు చెప్తున్నాడు. కనుక అలాంటి ప్రత్యేకించబడిన వ్యక్తిగా దేవుని సేవ చేయాలి. యాజకులకి ఎలాంటి వస్త్రాలు ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. ఆయన లోపల ద్వారంలో ప్రవేశించినప్పుడు నారబట్టలు వేసుకోవాలట. లోపల ఆవరణములో ఉన్నప్పుడు వారు సేవ చేస్తున్నప్పుడు ఉన్ని బట్టలు వేసుకోకూడదు అని చెప్తున్నాడు. ఆయన తల మీదకి పాగా పెట్టుకోవాలంటున్నాడు. చెమట పుట్టించేది ధరించుకోకూడదంట. అంటే అలాగున ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని దేవుని సేవ చేసే సేవకులను కలిగి ఉండమని ప్రభు చెప్తున్నాడు. ఇంకా అంటాడైనా తల కటింగ్ గురించి కూడా ఆయన ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. వారు తల క్షవరం చేసుకోకూడదు. తల వెంట్రుకలు పొడవుగా పెరగనీయకూడదట. వాటిని చక్కగా ఎంత లిమిట్ లో ఉండాలో అంత లిమిట్ లో ఉంచాలని చెప్తున్నాడు. చాలా మంది ఈ రోజున వెరైటీ కటింగ్లు చూస్తుంటాం. యాజకుడు ఎప్పుడు కూడా కలిగి ఉండవలసింది ఒక చక్కనైనటువంటి వస్త్రధారణ, చక్కనైనటువంటి ముఖాన్ని కనబరిచేటట్లుగా ప్రభువే వారిలో దైవత్వాన్ని కనిపించేటట్లు చేయాలని అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ వివాహ జీవితం గురించి చెప్తున్న మాట ఏంటంటే, భర్త లేనోళ్ళని గాని విడవబడిన వారిని గాని పెళ్లి చేసుకోకూడదట. ఇశ్రాయేలులో కన్యకలుగా ఉన్న వారిని అనగా దేవునికి సంబంధించిన వారి కుటుంబాల్లో మాత్రమే తప్ప అన్యుల్ని వివాహం చేసుకోకూడదు అంటున్నాడు. ఇంకా అంటాడు, ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే యాజకునికి భార్యగా ఉండి యాజకుడు చనిపోయి ఉంటే ఆమెను వివాహం చేసుకోవచ్చు, కానీ ఇక ఇతరుల్ని వివాహం చేసుకోకూడదు. ఇది యాజకునికి నియమించుచున్నటువంటి విధానం. దేవునికి అర్పించటానికి సామాన్యమైన దాన్ని, అశుద్ధమైన దాన్ని ఏదో తెలుసుకొని దాన్ని ప్రజలకు నేర్పించాలి. అంటే బోధ చేసే పని ప్రజలకు తెలియచేయాలి అని యాజకుని గురించి చెప్తున్నాడు. ఆచరించవలసిన విషయాలు 24వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రజలు వ్యాజ్యమాడితే యాజకులు తీర్పులుగా ఉండి న్యాయ నిర్ణయాల ప్రకారం పరిష్కారం చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి వీల్లేదు. వారు నా చట్టాలను అనుసరించి బ్రతకాలి. తర్వాత ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి.
తర్వాత చెప్తారు, ఒకవేళ యాజకుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే అది అశుద్ధం, అపవిత్రం. ఎందుకంటే చనిపోయిన పరిస్థితి గనక. తండ్రి అయినా, తల్లైనా, కొడుకైనా, కూతురైనా, సహోదరుడైనా, పెండ్లి కాని సహోదరి అయినా అయితే వాళ్ళు ముట్టుకోవచ్చు, కానీ ఇక ఎవరిని కూడా ముట్టుకోకూడదంట. యాజకుడు ఎవరైనా చనిపోతే ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా పవిత్రత పాటించాలి. కేవలము తన తండ్రికి సంబంధించిన కుటుంబాన్నే గాని చిన్నమ్మని, పెద్దమ్మని ఆ రూట్లో కూడా ఎదరికి వెళ్ళకూడదు అని నిర్దిష్టంగా ప్రభు చెప్తూ ఇక ఎవరి దేహాన్ని ముట్టుకోకూడదట. అది అపవిత్రము. ఎందుకంటే యాజకుడు పరిశుద్ధపరచబడిన వాడు. ఒకవేళ పొరపాటున అలా జరిగితే 7 దినాలు అతడు అపవిత్రుడై దూరంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన పని చేయటానికి. అతను చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా దేవునికి బలి ఇవ్వాలి. వారికి వారసత్వం దేవుడు ఏమీ ఇవ్వలేదు. కానీ వారికి అంటున్నాడు, ఇశ్రాయేలీలో వారికి సొత్తు లేదు కాబట్టి నేనే వారికి సొత్తు అయిపోయాను. వారు ఏ పని చేయకూడదు. వారు నాకు సంబంధించిన నైవేద్యాలను, బలులను అర్పించి వారు వాటిని భుజించాలి. అంటే యాజకుడు, దైవజనుడు సంఘం నుంచి వచ్చే అర్పణలనే స్వీకరించాలి తప్ప ఇతరమైన వ్యవహారాలు ఏమీ కలిగి ఉండకూడదు. కాబట్టి దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణలు ఇచ్చినప్పుడు ఆ అర్పణలే భుజించాలి, ఆ అర్పణలే ఉండాలి. ఇంకా అంటాడు, ప్రథమ ఫలాలు అర్పించాలి. అవి శ్రేష్టమైనవై యాజకులకి ఇవ్వాలి, వారి కుటుంబాలకి ఇవ్వాలి. అలాగిస్తేనట మీ కుటుంబాలకు దేవుని ఆశీర్వాదాలు కలుగుతాయి. చాలా మంది దేవునికి ఇవ్వడంలో రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇవ్వకూడదు, ఇవ్వవసరం లేదు, ఈ అన్ని పాస్టర్లే తినేస్తున్నారు అనే మాటలు అంటున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగేటట్లుగా ఖచ్చితంగా మీరు తినే ఆహారాన్ని ఇవ్వాలి అని, కానుకను ఇవ్వాలని, ప్రథమ ఫలమును ఇవ్వాలని, దశమ భాగమును ఇవ్వాలని ప్రభువు తెలియచేస్తున్నాడు. కనుక అవి ఇచ్చినప్పుడు మీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటది. చాలా మంది ఇవ్వనవసరం లేదని భావిస్తున్నారు. అందుకే వారింట్లో ఆశీర్వాదాలు లేవు. కనుక దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవునికి ఇవ్వడం వలన ఆశీర్వాదం పొందుతారని ప్రభువే ఇది డైరెక్ట్ గా మాట్లాడిన మాట. కనుక అలాగ దైవ వాక్య ప్రకారంగా ఇవ్వండి, బ్రతకండి. యాజకుడు ఎలాగ ఉండాలో అలాగ ఉండగలిగితే ఆయన ప్రసన్నత పొందుకుంటారు. కనుక ప్రతి వారు కూడా దైవ భయము, దైవ భక్తి కలిగి దేవునిలో సాగిపోగలిగితే దైవాశీర్వాదాలు ఎప్పుడు కలుగుతాయి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అత్యధికంగా అనుగ్రహించును గాక. ఆమేన్.